బ్రో హాయ్. జైన్ అని కామెంట్ చేసి చూడండి, జైన్ అని ఖచ్చితంగా కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. అన్న సరిపోయిందా శనివారం ఎలా అనిపించింది? సరిపోయిందన్న నిజంగా సరిపోయిందన్న. మా ఆశలు తీరిపోయాయి. అసలు నాని నుంచి ఇట్లాంటి ఎక్స్పెక్ట్ నిజంగా నేను చూడలేదు. అసలు నాని ఏంది, తన యాక్టింగ్ ఏంది, నిజంగా సినిమాలో నిజంగా ఎంత కూల్ ఇట్లా ఇంజక్షన్ ఎక్కించినట్టు ఎక్కిస్తారు భయ తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్. నిజంగా ఆ సినిమా స్టోరీలో అయినా అసలు యాడ్సప్ అన్న నిజంగా ఆ స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ లైక్ అంటే సరిపోదా శనివారం రోజు ఫైట్ చేశారన్న. తనకి ఏదైనా ప్రాబ్లం తన అనుకుంటే మాత్రం నిలబడతాడు. మన ప్రియ మేడం కూడా చాలా బాగా నచ్చింది అన్న. నాకు సినిమాలో బాగా నచ్చింది ఎస్జే సూర్య పర్ఫార్మెన్స్ భయ్యా. నిజంగా కూతురు ర్యాంపడిచా హలో బ్రదర్ రప్పాడించావుగా నిజంగా ఫీలింగ్ కలిగింది అన్న. నిజంగా అంటే చాలా సినిమాకి చాలా బెస్ట్ తను బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్లో అన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టాడు భయ్యా. నిజంగా కొన్ని సీన్స్ నిజంగా ఇట్లా ఎలివేషన్లో గూస్ బంప్స్ వెళ్ళిపోయాయి నిజంగా. సెకండ్ హాఫ్ అయితే ఈ ఎస్జే సూర్యతో కొన్ని ఫైట్ సీన్స్ ఉంటాయి నిజంగా. అరే ఇది కదా మనం కోరుకున్న ఫీలింగ్ ఉంది నాని అన్న నుంచి. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అన్న. ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా చాలా బాగా ఫీల్ అవుతాడు. ప్రియ మ్యామ్తో కొన్ని సీన్స్ చాలా బాగా అనిపించాను. కొన్ని ఎమోషన్ సీన్స్ కూడా సినిమాలో పెట్టారు. అది చాలా మంది నిజంగా సిట్టింగ్ లేసం థమ్స్ అప్ డైరెక్టర్ హ్యాట్స్ ఆఫ్ అన్న ఫీలింగ్ కలిగింది. అంటే సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అది అంతేలా అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. సెకండ్ హాఫ్ వచ్చా ఎమోషనల్ సీన్స్ చాలా బాగా అనిపిస్తాయి. ఈ రెండు విషయాలు చాలా సక్సెస్ అయ్యాడు మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పొచ్చు. సో నిజంగా కొన్ని సీన్స్ అయితే నిజంగా అసలు మత్తెక్కిచ్చే అన్న ఫీలింగ్ ఎక్కిందన్న. అన్న పర్ఫార్మెన్స్ కానీ హీరోయిన్ తన క్యూట్నెస్ కానీ ఎస్జే సూర్య విలనిజం కానీ అది ఇంత సాడిస్ట్ అన్న ఫీలింగ్ వచ్చింది మన ఎస్జే సూర్య. నిజంగా రియల్ లైఫ్లోనా లేదో కానీ అంత సాడిస్ట్ లాగా అనిపించండి సినిమాలో. చాలా బాగుంది. సినిమాకి అయితే ఒక మత్తెక్కించాడు నిజంగా. ఈ వారం అంతా ఇదే నిండిపోయిన ఫీలింగ్ అసలు నిండిపోతున్నా. నిజంగా చూస్తున్నా ఆయన సినిమా ఎలా మన మైండ్లోకి ఎక్కిందో ఈ సినిమా కూడా అంత మాస్ వెళ్ళిపోతాను అనుకుంటున్నాను. ఓవరాల్గా సినిమా హిట్ అనుకుంటున్నారా? హిట్ ఏందన్న బొమ్మ బ్లాక్ బస్టర్ రప్పాడించే సినిమా నిజంగా దిత్తడిపోసాము కూడా అని ఫీలింగ్ కలిగింది.